గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. చాలా వరకు కూడా బిజినెస్ ఐడియాస్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక కొత్తదనంగా ఒక కొత్త రకంగా వ్యాపారం ఇంటి నుంచే స్టార్ట్ అయ్యేలాగా పెట్టుబడి చాలా తక్కువగా ఉండేలాగా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే బిజినెస్ ఐడియా ఏంటి మేడం ఈరోజు? సిరి గారు, చాలా వరకు బిజినెస్ ఐడియాస్ ప్రజెంట్ చేస్తూ ఉంటాము. అండ్ తర్వాత ప్రోడక్ట్ గురించి, మెషినరీ గురించి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఫ్రాంచైజ్ అంటే ఏ ఒక్క మాడ్యూల్ కానివ్వండి, తర్వాత వచ్చేసి వాటికి మిషనరీస్ కానివ్వండి, అండ్ తరచుగా అంటే చెప్పుకుంటూనే వస్తాం. ఆల్మోస్ట్ ఒక 400 ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తాం ఇప్పటి వరకు. 400 అబోవ్ అయ్యాయి, బట్ రిలీజ్డ్ 400 వరకు అయితే రిలీజ్ అయిపోయాయి అన్నమాట. సో ఎన్ని మీరు ఒక్క ఎపిసోడ్లోనే మా ఎపిసోడ్ మంచిగా గమనిస్తున్నారంటే అందులోనే ఒక 4-5 బిజినెస్ ఐడియాస్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. అంత మెల్లగా ప్రశాంతంగా చెప్పుకుంటున్నాము. సో ఇలాంటిదే అంటే ఏదైనా కావచ్చు, వస్తువు ఒకటి తయారయ్యింది అంటే ఎప్పుడు చెప్పుకునేలా సగం మీరు ప్రొడక్షన్, తర్వాత ఇంట్రెస్ట్, స్కిల్ని అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఇంకో సగం మార్కెటింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పబ్లిక్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కూడా మీకు తరచుగా మేమున్నాము మార్కెట్లో అని వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ఫేస్ చూపిస్తూనే ఉంటారు. అప్పుడే ఆ ప్రోడక్ట్ ఉంది అని మనకు తెలుస్తుంది. సో ఇవాళ చెప్పబోయే బిజినెస్ ఐడియా మార్కెటింగ్కి సంబంధించిన బిజినెస్ ఐడియా సిరి గారు. 3D హాలోగ్రామ్ అని వినింటారు మీరు. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు పాంప్లెట్స్ కానివ్వండి, ఇంకా బోర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాము. అవి కూడా ఇంపార్టెంటే. 3D హాలోగ్రామ్ అనేది కొత్తగా ఒక కొత్త ట్రెండ్ని సృష్టిస్తుంది మార్కెట్లో. ఎందుకంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. అరే ఏంటి ఇది అన్నట్టు ఉంటుంది. ఇవి బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం పిల్లలు వేసుకుంటారు, స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, ఇంకా క్యారీ చేస్తుంటారు కదా, ఆ బ్యాగ్స్ పైన వేసుకుంటారు. అండ్ తర్వాత స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. దీనికి పెట్టుబడి జస్ట్ ఒక 60,000 మీరు పెడుతున్నారు అంటే ఒక 20-30% ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు. సో ఏ మార్కెటింగ్కి పనికొస్తుందంటే ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో మీరు మీ ఎడ్యుకేషన్ సెక్టరా, మీది హాస్పిటల్ సెక్టరా, లేక సర్వీస్ సెక్టరా, లేకపోతే ప్రోడక్టా, ఇలాంటిది ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ అడ్వర్టైజ్ సిరి గారు. సో ఎప్పుడైతే ఇలాంటి కొత్త కొత్త రకాలు అయినా మీరు అప్లై చేస్తుంటారో, ఇంప్లిమెంట్ చేస్తుంటారో, యాక్సెప్ట్ చేస్తుంటారో అప్పుడు మీ బిజినెస్ గ్రోత్ అనేది ఖచ్చితంగా చూస్తారనమాట. సో యాడ్స్ అనేవి తరచుగా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ఇప్పుడు జస్ట్ ఛానల్ మార్చేస్తారనమాట. అలా కాకుండా ఆ మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్. సో ఎలాంటి ప్రజెంట్ చేసే ఒక ఐటమ్ నేను సెట్ చేశాను, సో సర్వీస్ మొత్తం మంచిగా ఇస్తున్నాను, ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది అంటే లాంగ్ రన్లో సస్టైనబిలిటీ అనేది అందులో చూడొచ్చు. కానీ మీరు అట్రాక్టివ్గా లేదు, మీ ప్రోడక్ట్, మీ బిజినెస్ అంతగా తెలవట్లేదు అంటే అది స్లోగా నడుస్తుందన్నమాట. లేదు, ఫాస్ట్ గ్రోత్ నేను చూడాలి నా బిజినెస్లో అనుకుంటే ఇలాంటి కొత్త రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి అప్లై చేస్తూ ఉంటే మీరు మీ బిజినెస్ చాలా మంచిగా, ఫాస్ట్గా అండ్ తర్వాత వచ్చేసి స్టాండర్డ్గా కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో 3D హాలోగ్రామ్ అనేవి చాలా వరకు చిన్నపిల్లల స్కూల్ బ్యాగ్స్ మీద మనం వేయచ్చు. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు సాఫ్ట్వేర్ అంటే ల్యాప్టాప్స్, ఖచ్చితంగా వాళ్ళు ఒక బ్యాగ్ అయితే క్యారీ చేస్తారు ల్యాప్టాప్స్ కోసం. సో ఈ బ్యాగ్స్ మీద మనము 3D హాలోగ్రామ్ అనేది ప్రజెంట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ త్రూ మీరు ఎక్కడైతే అంటే క్రౌడెడ్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో అలాంటి స్ట్రాటజీస్ మీరు అప్లై చేసి అక్కడ ఈ బ్యాగ్స్ అనేవి మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు మీ బిజినెస్ అనేది, మీ ప్రోడక్ట్ అనేది సోల్డ్ అవుట్ అవుతుంది. అది మార్కెటింగ్ చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ పర్టికులర్గా ఒక బిజినెస్కైనా అంటే కాదు, ఎనీ బిజినెసెస్ చిన్న ఒక 10,000 నుంచి మీరు స్టార్ట్ చేశారు ఒక ప్రోడక్ట్ అంటే కూడా ఆ ప్రోడక్ట్కు కూడా మీరు మార్కెటింగ్ అనేది చెయ్యొచ్చు 3D హాలోగ్రామ్ త్రూ. అండ్ చాలా వరకు అంటే ఇప్పుడు 60,000 ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, మరి 10,000 నుంచి కూడా స్టార్ట్ చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు. ఎందుకంటే
ఇవి రెంట్కి తీసుకోవచ్చు సిరిగారు. సో రెంట్కి తీసుకొని మనము కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్ట్ చెయ్యలేను, సో అలాంటప్పుడు నేను రెంట్కి కొనొచ్చు, ఎవరికైనా అవసరం ఉంటుంది. సో యాజ్ ఎ మీడియేటర్గా కూడా మీరు వాళ్ళకి రెంట్కి ఎక్కువ ఇచ్చి మినిమం అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలా కూడా చాలా చాలా స్ట్రాటజీస్ త్రూ మీరు ఈ బిజినెస్ ఐడియా అప్లై చేసి మనీ జనరేట్ చేసుకోవచ్చు, మీరు ఉంటున్న స్థానంలోనే ఉండి. ఓకే, ఇంకా ఎక్కడెక్కడ ప్లేసెస్లో మనం మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉందంటారు మేడం? క్రౌడెడ్ ఏరియాస్ అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు చెప్తున్నాను కదా నేను, సాఫ్ట్వేర్ ఎవరైతే బ్యాగ్ క్యారీ చేస్తుంటారో అక్కడ చాలా మంచిగా మీరు ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. అండ్ స్టాండ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఒకే రకంగా ఊరికే బ్యాగ్స్ కోసమేనా అంటే బ్యాగ్స్ కోసమే కాదు, 3D హాలోగ్రామ్స్ అనేవి స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో వీటి త్రూ కూడా మీరు మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకొని మంచిగా మీ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటివి అవసరమా అని చాలా మందికి వస్తుంది. సో మౌత్ వర్డ్ పబ్లిసిటీ త్రూ అనేది ఒక మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్. అండ్ తర్వాత వీడియోస్, సో యూట్యూబ్ కానివ్వండి, ఆన్లైన్ మార్కెటింగ్ ఒక రకమైన మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకో రకమైన మార్కెటింగ్. సో వీటన్నిటికీ ఈ 3D హోలోగ్రామ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎటువంటి మార్కెటింగ్ అయినా చేయండి, కానీ కొత్తగా మార్కెట్లోకి ఇటువంటి అట్రాక్టివ్ చేసే ఐటమ్స్ ఏవైనా వస్తున్నాయి అంటే ఫస్ట్ మనము దానికి అప్రోచ్ అవ్వాలి. సో అవన్నీ అప్లై చేస్తుంటే ఇంకా మన బిజినెస్ అంటే తరచుగా అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతారు అన్న దానికి ఇలాంటివి మనం యూజ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే మన బిజినెస్లో చూసాం సిరిగారు. సో మేజర్గా ఫెయిల్యూర్స్ ఎక్కడవుతాయి బిజినెస్లో అంటే ట్రెండ్కి సెట్ అవ్వకపోవడం వల్ల. సో మన మైండ్ సెట్ కానివ్వండి, ఇంకా తరచుగా జనరేషన్స్ అనేది మారుతూ ఉంటాయి. సో జనరేషన్ మారినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి, వాళ్ళ ఇంట్రెస్ట్ కానివ్వండి చాలా డిఫరెంట్గా భిన్నంగా అవుతూ ఉంటాయి అన్నమాట. మన ప్రోడక్ట్ కూడా, మన ప్రజెంటేషన్ కూడా వాళ్ళకి తగ్గినట్టు, వాళ్ళకి నచ్చినట్టు మేము చెయ్యట్లేదు అంటే అక్కడ ఫెయిల్యూర్స్ అనేది చూస్తారు. సో ఇటువంటివి తరచుగా మీరు అప్డేట్లో ఉండి ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తుంటే మీ బిజినెస్ కన్సిస్టెన్సీ అనేది మంచిగా తీసుకెళ్ళచ్చు. సో మరి ఇలా ఎవరికైనా కూడా ఇలా కొత్త ఐడియాస్ కావాలి అనుకున్నా, లేదంటే బిజినెస్ చేస్తున్నారు మార్కెటింగ్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు, అండ్ ఫ్రాంచైజీ రన్ టైలర్ గురించి కావచ్చు, ఇరానీ చాయ్ గురించి కావచ్చు, అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా పాసిబుల్ మేడం? డెఫినెట్లీ సిరి గారు, మన దగ్గర బోల్డ్ అని ఫ్రాంచైజ్ ఐడియాస్ అండ్ తర్వాత వచ్చేసి మనమే చెప్తున్నాం. ఎందుకంటే డెప్త్ని చూసామన్నమాట బిజినెస్లో. ఇరానీ చాయ్ కానివ్వండి, తర్వాత రన్ టైలర్ ఫ్రాంచైజ్ కానివ్వండి, ఇంకా ఇతర చాలా ఉంటాయి. ఫ్రాంచైజ్ మోడల్ కావాలా, ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ కావాలా, లేదా కొన్ని అడ్డంకులు వచ్చాయి నా బిజినెస్లో, సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డెఫినెట్లీ వి విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.